శనివారం ఉదయం తెలంగాణలోని చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ చెందిన ఇద్దరు డీఎస్పీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్, కారు డ్రైవర్ నరసింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక కేసు దర్యాప్తు నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్కు డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్నారు. అయితే చౌటుప్పల్ సమీపానికి వచ్చేసరికి వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. కారు వేగంగా ప్రయాణిస్తుండటంతో డివైడర్ను దాటుకొని అవతలి రోడ్లోని రాంగ్ రూట్లో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డీఎస్పీ చక్రధర్రావు, శాంతారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం రోడ్డు సక్రమంగా లేకపోవడం, అలసట కారణంగా డ్రైవర్ నరసింగరావు నిద్రమత్తులోకి జారుకోవడం తదితర కారణాలతో ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.